ఇదే ఇదే నా దీవెన. నీ నుంచి ఇంతకంటే మంచి దీవెన వస్తుందని నేను అనుకోలేదు. నేనేమీ హట్ కాలేదు. మంచి వారి మాట హృదయంలోంచి వస్తుంది, చెడ్డవారి హృదయం నోట్లో ఉంటుంది. ఎనీవే, థ్యాంక్ యూ. బాయ్. అది విషయం చంద్రిక. అమ్మో అమ్మో అమ్మో, ధైర్యంలో దివ్య జైని మించిపోయింది పౌడ్రో. మరే సరాసరి పులి నోట్లో తలబెట్టి వెళ్ళడం అంటే మాటలా? అది ఇప్పుడే ఇలా ఉందంటే ముందు ముందు ఇంకెలా ఉంటుందో. అమ్మమ్మ ఆశీర్వాదం కోసం ఆ ఇంటికి వెళ్ళిందంటే దాన్నేమనాలి? అసాధ్యురాలు అనాలేమో, లేదంటే గుండులు తీసిన బంటు అనాలే. అసలు ఏం చూసుకుని దానికంత ధైర్యం పౌడ్రో? తన నాన్నకి ఏం జరిగిందో తెలుసు, అమ్మకు అమ్మమ్మకు ఏం జరిగిందో తెలుసు, నిత్య ఎలాంటిదో కూడా తెలుసు. అయినా కూడా భయం లేదేంటి దానికి? ఆ బ్లడ్కున్న పవర్ అలాంటిది. అది మామూలు రక్తం కాదు చంద్రిక, రాజ్యాలను ఏలిన రక్తం, సూర్యదేవర వంశపు రక్తం. అలాంటి వంశపు వారసురాలు ఈ ఇంటి ఆడపడుచు. అలా ఉండక ఇంకెలా ఉంటుంది? నేను కూడా ఆ ఇంటి ఆడబడుచునే. అయితే మాత్రం ఏం ఉపయోగం? దివ్య పులిలా గాండ్రిస్తే నువ్వు పిల్లిలా అంటున్నావు. అసలు దివ్యకొచ్చిన ధైర్యం నాకెందుకు రాలేదు పౌడ్రు? ఇద్దరిది సేమ్ బ్లడ్ అయినప్పుడు ఇద్దరికీ ఒకే లక్షణాలు రావాలి కదా. రక్తం ఒకటే అయినా మీ ఇద్దరి తత్వం వేరు చంద్రిక. నీదేమో ఆస్తిపోయి ఆశ, దివ్యకేమో అమ్మా నాన్నల పేరు నిలబెట్టాలనే ఆశయం. మనసులో మంచుంటే మనిషికి ధైర్యం దానంతట అదే వస్తుంది. అంటే నేనేమో చెడ్డదాన్ని, అదేమో మంచిదా? పచ్చిగా ఆ మాట అనలేకపోయినా అర్థమైతే మాత్రం అదే. ఆ దివ్య ఎలాంటిదైనా నిత్య ముందు దిగదుడిపే. ఒకవేళ అది నిత్యను ఓడించినా దాని తల వంచటానికి ఆ చాణక్య ఉండనే ఉన్నాడు. వాడు మామూలోడు కాదు, నిజంగానే చాణక్యుడు. గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి సార్, మేడం విషయం చూడకుండా అలా వెళ్ళిపోతున్నారు? మేడం గారు ఇప్పుడే కదా వచ్చారు, కాసేపు ఆగి అందరినీ పరిచయం చేసుకుంటారు. మీరంతా వెళ్ళి మీ పనులు చూసుకోండి. వెళ్ళండి 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 సార్.
చూసినప్పుడే అది ఎంత ఫాస్టో అర్థమైంది. కానీ కానీ తనకి బిజినెస్ కొత్త అనుకున్నాను. ఏదైనా డీల్ చేయడం తన బ్లడ్ లోనే ఉంది అని ఇప్పుడు అర్థమైంది. ఎంతైనా అది జై కూతురు కదా, ది గ్రేట్ స్వరూప శ్రీనివాస్ మనవరాలు. రాగానే చక్రం తిప్పడం స్టార్ట్ చేసిందన్నమాట. మేడం, తను ఇలాగే చక్రం తిప్పితే మార్కెట్లో మనం డౌన్ అయిపోతాం. ఎట్టి పరిస్థితుల్లోనూ అది అప్పర్ హ్యాండ్ అవ్వకూడదు. రేపు టెండర్ తనకొస్తే తనే నెంబర్ 1 అవుతుంది మేడం. ర్యాకెట్ స్పీడ్ లో దూచుకుపోతున్న దివ్యని ఎలా ఆపగలం మేడం? ఆ టెండర్ చాణుక్యకొచ్చేలా చెయ్యాలి. టెండర్ మనకు రావాలంటే దివ్య మేడం కన్నా బెస్ట్ కొటేషన్ మనం ఇవ్వాలి మేడం. కానీ దివ్య గారు ఎంత కోట్ చేశారో మనకు తెలియదు కదా. తెలుసుకోవాలి కొటేషన్. దివ్య కొటేషన్ నా చేతుల్లోకి రావాలి. అలా ఎలా వస్తుంది మేడం? ఎలా అయినా సరే ఆ దివ్య టెండర్ కొటేషన్ మన చేతుల్లోకి రావాలి. ఏం చేసైనా సరే కొటేషన్ కొట్టేయాలి. ఆ దివ్యని కింద పడేయాలి. మీ అమ్మమ్మ కళ్ళు ఎప్పుడు మన మీదనే ఉంటాయేం చంద్రిక? మా ముసల్దానికి మనమేగా తేరగా దొరికాం. నువ్వు ఇంట్లోంచి అడుగు బయట పెడుతుంటే మాకు భయం వేసిందమ్మా. ఆ నిత్య నిన్ను ఏం చేస్తుందోనని కంగారు పడ్డాం. ఆ నిత్య గారినే దివ్యమ్మ కంగారు పెట్టేసిందండి. ఆఫీసులో అదరగొట్టేసింది. చూడడానికి నా 2 కళ్ళు సరిపోలేదనుకోండి. వయసు అయిపోయి ఉంటుంది కదరా, కళ్ళకు శత్తవారం వచ్చి ఉంటుంది. ఆ కళ్ళు కాస్త రిపేర్ చేయించుకో. చారన్నది తనకు గుడ్డితనం వచ్చిందని కాదు, దివ్య అంత గొప్పగా ఆఫీసులో పనిచేసిందని. అర్థమైందిలే అమ్మమ్మా, ఆయనేదో జోక్ చేశారు. అయినా నువ్వు దిష్టి తీయడం ఎందుకు వదినా? నువ్వే దివ్య చుట్టూ 3 ప్రదక్షిణాలు చేయొచ్చుగా. అంటే ఏంటొదినా, నేను దిష్టి గుమ్మడికాయలో ఉన్నానా? లేదమ్మా, మీ వదిన జోక్ చేసింది. మీ ఇద్దరు బాగానే జోక్ చేస్తున్నారే. ఈ మధ్య మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగా ఎక్కువైంది. ఈ వయసులో మేము నవ్వించడం తప్ప ఇంకేం చేస్తాము? నువ్వు అన్నట్టు మాలో హాస్య చతురత బాగా పెరిగిపోయిందమ్మా. కాస్త తగ్గించుకుంటే మంచిది గ్రాండ్ఫా. చీటికి మాటికి పైకెళ్ళి దివ్యమ్మను డిస్టర్బ్ చేయకండి. మాకు వేరే పనే లేదనుకుంటున్నావా చారి? డిస్టర్బ్ చేయడమేగా తమరి పని. ఇంత వయసు వచ్చినా సెటైర్లు వేయటం మాత్రం ఆడుకోలేదు. కుక్కతో ఒక వంకర్లా ఇంత వయసొచ్చినా మీ బుద్ధులు మారాయా ఏంటి? మా బుద్ధుల గురించి నువ్వే సుద్దులు చెప్పాలి మరి. మేమేమన్నా గోడకు కొట్టే మేకులం ఏంది? ప్రతి వాళ్ళు మాటలకే కొడుతున్నారా? ఇన్నాళ్లకు మీ అంతటా మీరే మేకులను ఒప్పుకున్నారండి. ఈ గొడవెందుకు గాని నిత్య దివ్యని ఏమీ అనలేదా?
విన్నావటే వాడు ఎంత పొగరుగా మాట్లాడుతున్నాడో. వా, నువ్వు కూడా ఏమిట్రా చారుకేశా? నాన్నగారు ఏమన్నా నిశ్శబ్దంగా ఉండొచ్చు కదా. ఆయన కడుపు కాలే మాట్లాడుతుంటే కాముగా ఎలా ఉండేదమ్మా? నేనిప్పుడు చెప్పబోయే విషయం నిజంగానే నీకు కడుపు మండే విషయమే. ఇదిగో నా గుండె ఆనందంతో నిండిపోయే విషయం. తమరెప్పుడు చేసేది అదేగా. అదేమిటని అడగవేమిటేమి మీనాక్షి? ఏమిటో చెప్పండి. అంత చిరాకు పడుతున్నావేమిటే? ఆ మంచి విషయం ఏమిటో చెప్పండి శ్రీవారు అని ప్రేమతో నవ్వుతూ అడగలేవు. నాకు మీ అంత పెర్ఫార్మెన్స్ రాదులేండి. ఎందుకొస్తుంది? ఉన్న నటనంతా కొడుక్కి నూరు పోస్తుంటేను. నా చిన్నప్పటి నుంచి ఇదే నసమిది. నేను మిమ్మల్ని మించిపోతున్నానని మీకు అసూయ. అంత లేదురా. అప్పుడంటే పిల్లాడు అని నీ పిలక కత్తిరించకుండా వదిలేశాను. ఇప్పుడు మాత్రం క్రాఫ్ చేయించుకోమంటున్నారా ఏంటి? పిలకే ఉంచుకోమంటున్నారుగా. ఒరేయ్, పిలకంటే తలపై ఉన్నది కాదురా, కంటికి కనిపించని నీ తోక. దాన్నిప్పుడు కట్ చేస్తా. అబ్బబ్బబ్బా, ఇప్పుడు ఆ క్షవరం పని మాని వివరం ఏమిటో చెప్పండి. ఆయనకి ల్యాగ్ చేయడం తప్ప ఇంకేం తెలుసమ్మా? అప్పుడే రిపేర్ చేయలేకపోయాం. ఈ వయసులో ఇంకేం బాగు చేస్తాం? నువ్వు నోరు మొయ్యి. నువ్వెయ్యి పప్పు. సర్లేండి, ముందు మీరు విషయం చెప్పండి. ఇదిగో, రేపు పొద్దుటే లేచి పూజ చెయ్యి. ఆ తరువాత నవపాకాలతో పిండి వంటలు చెయ్యి. పంచభక్ష పరమాణాలుండు. ఎందుకండి? రేపు దివ్యమ్మ టెండర్ వేయబోతుంది. అది ఎలాగూ మనకే వస్తుంది. అందుకే పండగ చేసేద్దాం. ఒక దండగమారి బిజినెస్ మ్యాన్ గాడిని దెబ్బ కొడదాం. ఆయన దండగమారి బిజినెస్ మ్యాన్ కాదు, దండయాత్ర చేసే బిజినెస్ మ్యాన్. రేపటితో ఆ దండయాత్ర ఆగి దివ్యమ్మ జైత్రయాత్ర మొదలవుతుందిరా. నాన్నారు చాణక్య సారు కరివేపాకు కాదు, అంత ఈజీగా తీసిపారేయడానికి. దివ్యమ్మ తమలపాకేం కాదు, తాంబూలంలో నమిలి మింగేయడానికి. చాణక్య సారు మర్రి చెట్టు పాతుకుపోయారు. దివ్యమ్మ ఆ పరశురాముడి గండ్రగొడ్డలి కోకటి వేళతో సహా పెకలించేస్తుంది. ఏమనుకుంటున్నావో? రోజుకో దేవుడి పటం మాయమవుతుంది. వీళ్ళ యుద్ధం మాత్రం ఆగట్లేదు. కట్ 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 కట్. సాంగ్ ఆపండి. ఎందుకండి? సాంగ్ బాగుంది కదా. ఏం బాలేదు. రేపు టెండర్ అయ్యే వరకు మేము తండ్రి కొడుకులం కాదు. వాడెవడో నేనెవరో, ఎవరి దారి వారిది. పితుహు, మీరెప్పుడు ఇంతే. ప్రేమిస్తే పగబడతారు. నాకు అనవద్దు ఏమొద్దు. రే చారు, రే చారుకేశా, ఆగరా. వచ్చి అన్నం తినరా. అలా వెళ్ళకూడదు. అన్నం మీద అలక్కూడదురా నాన్న. రారా. ఏమిటండి మీరు? అన్నం ముందు ఉన్నవాణ్ణి కసిరి తరిమేశారు. బిడ్డ అన్నం తినకుండా ఆకలితో లేచి వెళ్ళిపోయాడు. నీ మొహం. వాడు శాంతం నాకేసే వెళ్ళాడు. కావాలంటే వాడి ఆకు చూడు. కాఫీ తాగడం పంపి కాళ్ళు చేతులు ఊపుతున్నావేంటి పౌడరు? నీకలా అర్థమైందా? ఉనికిపోతున్నానే. సమ్మర్లో చలేంటి? ఎందుకు కొట్టుకుంటున్నావు? అటు చూడు, దివ్య వస్తుంది. మీరు ప్రళయం అని నాకిప్పుడే అర్థమవుతోంది.
ఈ ప్రళయం విళయం సృష్టించాలి నాగభూషణం. గాయపడిన నా మనసు, దగాపడిన నా జీవితం, ప్రశ్నార్థకంగా మిగిలిన నా భవిష్యత్తు నన్ను సమాధానం అడుగుతున్నాయి. నా శత్రువుల చావుని కోరుతున్నాయి. వాళ్ళ శవాలను లావాలా తగలబెట్టినప్పుడే రగులుతున్న ఈ అగ్నిపర్వతం శాంతించేది. అప్పుడే నాకు శాంతి, విశ్రాంతి. పద వెళ్దాం. అనుమానం లేదు చంద్రిక, వాళ్ళిద్దరు పరారై ఉంటారు. ఎలా అవుతారు? వాళ్ళలో కూడా అభి ఉన్నాడు కదా. వాళ్ళల్లో ఎవడు అభిగాడో అంతుపట్టడం లేదు చంద్రిక. అసలు ఎలా కనుక్కోవాలో తెలియడం లేదు. ఇవాళ తేలిపోతుంది పౌడరు. వాళ్ళలో ఎవరు అభిగాడో వాడే ఇంటికొస్తాడు, కాని వాడు పోతాడు. ఇంకా వెయిట్ చేయడం నా వల్ల కాదు జడ్జి. నేను బయలుదేరుతాను. ఇంతసేపు వెయిట్ చేసావు, ఇంకాసేపు చూడమ్మా. టెండర్ కి టైం అవుతుంది జడ్జి. టెండర్ కన్నా నీ ప్రాణం ముఖ్యం దివ్య. నాకేం కాదు నానమ్మా. నాకు తోడుగా చారి అంకుల్ ఉన్నారు కదా. చీమలకి దోమలకి భయపడేవాడు నిన్నేం రక్షిస్తాడమ్మా. వీణ్ణి నమ్ముకుంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఇది పెట్టా. మీరు పెద్ద ఆర్మీ మేజర్లు మరి. దివ్యంకి ఏదైనా ఆపదొస్తే నా ప్రాణం అడ్డేసైనా కాపాడతాను. నీ స్వామి భక్తి శంకించలేను చారి, కానీ సెక్యూరిటీ లేకుండా దివ్యను పంపించలేము. కావాలంటే బయటున్న సెక్యూరిటీని తీసుకెళ్తాను బామ్మగారు. టెండర్కి టైం అవుతుందండి. అయినా సరే కాసేపు ఆగుతాం చారి. టైం అయిపోతే టెండర్ వేయలేం మేడం. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? సెక్యూరిటీ లేకుండా దివ్యని తీసుకెళ్లి చంపేద్దామనా? రే, దివ్యకేదైనా జరిగితే నువ్వు నీ కుటుంబం ప్రాణాలు ఆపుతారా కాస్త? పొద్దునుంచి ఎక్కడికి వెళ్లారు మీరు? ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశారు. అది మీరు సెక్యూరిటీ అనుకుంటున్నారా లేక ఇంటికి వారసులు అనుకుంటున్నారా? పని మీద అంత శ్రద్ధ లేనప్పుడు పనెందుకు చేయడం? ఏరా, మేడం కోసం మీరు వెయిట్ చేయాలా, మీకోసం మేడం వెయిట్ చేయాలా? ఏమిటండి మీరేదో పెద్ద వానర్స్ లాగా వాళ్ళని దబాయిస్తున్నారు. ఏంట్రా, మేం బోనర్లు కాదా? ఓహో, ఈ మధ్య మీరెలా కూడా ఫీల్ అవుతున్నారనమాట. ఆఖరికి పనివాడు కూడా సెటైర్ లేస్తున్నాడు. ఆపండి. ఎక్కడికి వెళ్ళారు మీరు? ఈ రోజు నేను టెండర్కి వెళ్ళాలని తెలీదా మీకు? సెక్యూరిటీ అంటే ఏంటో తెలుసా మీకు? ఎలా ఉండాలో తెలుసా? ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఎలా ఉన్నారు? అసలు ఇంతసేపు ఏం చేశారు మీరు? సారీ మ్యామ్, గుడికి వెళ్ళాం. దివ్యకి ఇంపార్టెంట్ పని ఉందని తెలిసి గుళ్ళు గోపురాలు తిరగడం ఏంటయ్యా? మీ పర్సనల్ పనులుంటే తర్వాత చూసుకోవచ్చు కదా. మేము వెళ్ళింది దివ్య మ్యామ్ కోసమే మేడం. నా కోసమా? అవును మ్యామ్, ఈ టెండర్ మీకే రావాలని గుళ్ళో పూజ చేయించొచ్చాం. దివ్య కోసం పూజ చేయించాడంటే వీడే అభి అయి ఉంటాడు. ఈ టెండర్ మీకే వస్తుందని పంతులు గారు బాగా పూజ చేసి చెప్పారు మేడం. వీడు కూడా పూజ చేయించానంటున్నాడు. వీళ్ళలో ఎవరు అభి? దివ్యకు సెక్యూరిటీతో పాటు తన భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తున్నారన్నమాట. బావుందయ్యా. మీరు ఇంకెక్కడికో వెళ్లారని కోప్పడ్డాం. మంచి పని చేశారు. మా అభిబాబుంటే ఏం చేసేవారో మీరు కూడా అదే చేశారు. మీ ఇద్దరూ దివ్యమ్మకు సెక్యూరిటీ కాదు, అభిబాబులంటే అన్నయ్యలు. చంద్రిక, చారీగాడు తెలిసన్నాడా జరుపుతున్నాం. మేము ఈ కొటేషన్ని
సీల్డ్ కవర్లో సబ్మిట్ చేయండి. అంకుల్, ఏంటమ్మా? చాణక్య వస్తాడని చెప్పారు. టైం అవుతుంది కదా, ఇంకా రాలేదేంటి? నేను కూడా అదే చూస్తున్నానమ్మా. ఆర్యవర్ధన్ సార్ కూడా ఇంకా రాలేదు. మేడం, ఆర్య సార్ని ఆపడానికి అన్ని ఏర్పాట్లు చేశాను. 5 మంది బలమైన కాలకేయుల్ని కాపలా పెట్టాను. ఆర్యాని ఆపుతున్నది మనమేనని ఆర్యతో సహా ఇక్కడున్న ఎవ్వరికి తెలియకూడదు. ఛాన్సే లేదు మేడం. వాళ్ళు ప్రొఫెషనల్స్, పేర్లు బయటకు చెప్పరు. చారు కేసుకు ఫోన్ చేసి కనుక్కుంటానమ్మా. హలో డాడ్. డాడ్ ఏమిటిరా డాడ్ వెదవా, నానారు అనలేవు. పితుహు చెప్పండి. ఎక్కడ తగలట్టావు? ఏంటి టైం అవుతున్నా నువ్వు మీసారి ఇంకా రాలేదేంటి? భయపడ్డారా? అంత లేదు నాన్నారు. ఆన్ ద వే. అట్నుంచటే వెనక్కి వెళ్ళిపోండిరా. ఆల్రెడీ ఎంటర్ అయిపోయాను. హలో, వచ్చేసారా? వెల్కమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చాణిక్య వచ్చేసాడు దివ్యమ్మ. చాణక్య ఇంకా రాలేదేంటి? కాల్ చేయి. అలాగే మేడం. ఆగు చారకేశా, షోకెళ్ళ గోకెళ్ళ తర్వాత. అవును, మీ చాణక్య సార్ రాకుండా నువ్వు ఒక్కడే వస్తున్నావేంటి? రాలేదు, నేనే వచ్చాను. ఎనీ ప్రాబ్లం? హలో, యా మేడం, చాణక్య రాలేదంట. వాట్? లాస్ట్ మినిట్ లో చాణక్య రాలేదంటారేంటి? తనెక్కడికెళ్ళాడు? ఒక విధంగా ఇది మన మంచిగా మేడం. చాణక్య రాలేదు, టెండర్ తనకు రాదు. దివ్య కొటేషన్ మనం కొట్టేశాం, దివ్యకే రాదు. మిగిలింది ఆర్యవర్ధన్ సార్ని మనం ఆపేశాం. సో టెండర్ ఖచ్చితంగా మీకే మేడం. అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్. హాయ్ డాడ్. నువ్వు మాత్రమే వచ్చావు, మీ సార్ ఎక్కడ్రా? సార్ వేరే అర్జెంట్ వర్క్ ఉండి అటు వెళ్ళా. అర్జెంట్ పనుండి వెళ్ళారా లేక దివ్యమ్మకు భయపడి వెళ్ళారా? భయం అనేది చాణక్య సార్ బ్లడ్ లోనే లేదు డాడ్. సరేలే, అయినా మీ సార్ రాకుండా నువ్వొచ్చి ఏం చేద్దామనో? వెయిట్ అండ్ సీ డాడ్. టైమ్ అప్ ఆఫీసర్స్, టెండర్ స్టార్ట్ చేయండి. ఇంకా 5 minutes టైం ఉంది మేడం. పైగా ఆర్యవర్ధన్ సార్ రావాలి. అతను రాడు. ఐ మీన్ ఇప్పటి వరకు రానివాడు ఇంకేం వస్తాడు అంటున్నాను. ఆర్య సార్ పంచువాలిటీ పాటిస్తారు మేడం. టైం అంటే టైమే. టైం బాగున్నప్పుడు అందరూ టైం పాటిస్తారు. బ్యాడ్ టైం వచ్చినప్పుడే ఎవరు మాత్రం ఏం చేస్తారు? అందరూ బాగా కోట్ చేశారు. అందరికన్నా తక్కువ
ఇద్దరు కోట్ చేశారు. విచిత్రం ఏంటంటే ఆ ఇద్దరి కొటేషన్స్ ఈక్వల్గా ఉన్నాయి. మేడం, ఆ ఇద్దరు మీరు ఆర్య సారే. దివ్య కొటేషన్ కొట్టేసి దానికంటే తక్కువ కోట్ చేశారు కదా. ఆ ఇద్దరు ఎవరంటే ఒకరు శ్రీ ఆర్యవర్ధన్ గారు, ఇంకొకరు మా మేడం నిత్యా శ్రీనివాస్ గారు. కాదు, దివ్య జయసూర్య. ఆఫీసర్, సరిగ్గా చూసి చెప్తున్నారా? అంతా చెక్ చేసే చెప్తున్నాం మేడం. మళ్ళీ చెక్ చేయండి. అవసరం లేదు మేడం. వారి కొటేషన్కి మీ కొటేషన్కి చాలా డిఫరెన్స్ ఉంది. శ్రీ ఆర్యవర్ధన్, దివ్య జయసూర్య సరి సమానంగా కోట్ చేశారు. ఇద్దర్లో టెండర్ ఎవరికివ్వాలన్నది టెండర్ సాంప్రదాయాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇద్దరు ఈక్వల్గా కోట్ చేసినప్పుడు వారి ట్రాక్ రికార్డ్ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఎవరికి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వారికే టెండర్ ఇస్తారు. ఆ విధంగా ఈ టెండర్ అనుభవజ్ఞుడైన శ్రీ ఆర్యవర్ధన్ గారికి ఇస్తున్నాం. కంగ్రాచులేషన్స్ సార్. ఆ మాట నేను నీకు చెప్పాలి. ఫస్ట్ అటెంప్ట్లోనే నాతో ఈక్వల్గా కోట్ చేశావు. ఐ అప్రిషియేట్ యూ దివ్య. నీకు మంచి గిఫ్ట్ ఇస్తాను. ఆఫీసర్స్, నా ఎక్స్పీరియన్స్ను బేస్ చేసుకుని ఈ టెండర్ నాకు అలా సార్, నాకు టెండర్. ఎస్ దివ్య, ఎదగాలనే పట్టుదల నీలో ఉన్నప్పుడు నీకు కావాల్సింది ఎంకరేజ్మెంట్. నేను నిన్ను ఈరోజు ఎంకరేజ్ చేస్తే ఏదో ఒక రోజు నువ్వు ఎంతో మందికి సపోర్ట్ చేస్తావనే నమ్మకం నాకు